వెల్కమ్ టు కీటాక్స్. రాజు కొట్టే దెబ్బ ప్రత్యర్థులకి తగలాలి, ప్రజలకు కాదు అని మహాభారతంలో ఒక సూక్తి ఉంటుంది. పరిపాలనలో ఈ సూక్తిని విస్మరిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఏపీలో మరో ఉదాహరణ కళ్ళ ముందు కనబడుతోంది. ప్రజలు పార్టీల వారీగా, రాజకీయాల వారీగా విడిపోతే వాళ్ళ భవిష్యత్తు, పేదల జీవితాలు ఎలా దెబ్బతింటాయో ఏపీకి ఇది తిరుగులేని నిదర్శనంగా కనబడుతోంది. చూసి వాస్తవాలు మీరే తెలుసుకోండి. దిస్ ఈజ్ కీటాక్స్. పేదలకి, మధ్యతరగతికి వైద్యంతో పాటు విద్య కూడా అందించేందుకు మెడికల్ కాలేజీలు ఆయువు పట్టు. ఇలాంటి మెడికల్ కాలేజీలు ఒకేసారి 15 ప్రారంభించాలి అనే నిర్ణయం 2021-23 మధ్య జరిగింది. అందులో చాలా కాలేజీలు కార్యకలాపాలు మొదలుపెట్టే స్థాయికి కూడా చేరుకున్నాయి. కానీ అధికారం మారిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీల విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఆలోచన ఉన్న వాళ్ళని షాక్ కి గురి చేస్తుంటే, పేదల ప్రయోజనాల మీద, భవిష్యత్తు మీద, చదువు మీద, అన్నిటికీ మించి ఆరోగ్యం మీద కోలుకోలేని దెబ్బ కొట్టడం ఖాయంగా కనబడుతోంది. ఎస్, నేను చెప్తున్నది మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ గురించే. మెడికల్ కాలేజీల కోసం సౌకర్యాలు మేం కల్పించలేము అని చేస్తున్న వాదన చూస్తే ఆశ్చర్యం అనిపిస్తోంది. వేలు లక్షల కోట్లు పోసి 3 ఏళ్లలో మహానగరాలు నిర్మించగలం గానీ 15-17 కాలేజీలకి భవంతులు మనం ఏడాది కాలంలో సమకూర్చలేమా? వినడానికి ఎలా ఉంది? విడ్డూరంగా అనిపించట్లా? ఎస్, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కి ఏపీ ప్రభుత్వం చెప్పిన మాట ఇదే. కనీసం మేము సౌకర్యాలు కల్పించలేము అని చెప్పడమే కాకుండా, పులివెందుల లాంటి చోట్ల మెడికల్ కాలేజీకి ఆల్రెడీ కేటాయించిన సీట్లు కూడా మాకు వద్దు అని తిరగొట్టడం చూస్తే నిజంగా షాకింగ్ గా కనిపిస్తుంది. మరొక రాష్ట్రంలో అయితే గనుక ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళ అని అనిపిస్తుంది. ఇది ఎవడో చేసే రాజకీయం కాదు, ఇది ఎవడ మీదో ఎవడో చేసే యుద్ధం కాదు, మనల్ని కొడుతున్న దెబ్బ అని ప్రజలు రియలైజేషన్ ఉంటే గనుక పరిణామాలు వేరే రకంగా ఉంటాయి. ఎస్, పులివెందుల మెడికల్ కాలేజీ విషయంలో వాస్తవాలు ఏంటో జగన్ మీద రాజకీయంగా వ్యతిరేకత ఉన్న వాళ్ళు కూడా ఒప్పుకొని తీరుతున్నారు. పులివెందుల మెడికల్ కాలేజీకి 50 MBBS సీట్లు కేటాయిస్తూ పర్మిషన్ ఇస్తూ లేఖ రాశారు. తులసిరెడ్డి లాంటి వాళ్ళు క్షేత్రస్థాయి పరిశీలన చేసి చెప్పడం ఆంధ్రప్రదేశ్ మొత్తం వింది. చంద్రబాబు ప్రభుత్వం దానికి రిప్లై ఇచ్చింది. ఈ సీట్లు మాకు వద్దు, మేము నిర్వహించలేము. తరగతులు మొదలు పెట్టడానికి కావలసిన ఫెసిలిటీస్ అన్ని ఉన్నా గానీ ప్రభుత్వం అక్కడ పులివెందులనో లేదంటే జగన్ ఇలాకానో అక్కడ సీట్ల భర్తీకి సిద్ధపడలేదు అనేది వాస్తవం. నిజానికి పులివెందుల్లో మెడికల్ కాలేజ్ వస్తే ఓన్లీ పులివెందుల్లో వాళ్ళు మాత్రమే కాదు, రాష్ట్రం మొత్తం ఎవరైనా వెళ్లి చేరొచ్చు. పైగా ఇవాళ రేపట్లో గవర్నమెంట్ మెడికల్ సీట్లు లేక పేదలు వైద్య విద్యకి దూరం అవుతున్న పరిస్థితి. ప్రైవేట్ కాలేజీల్లో సీట్లకి లక్షలు కాదు కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. పైగా ఒకసారి సౌత్ లో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ ఎంత వెనకబడిందో డేటాతో చూద్దాం. మన సిబ్లింగ్ స్టేట్ తెలంగాణలో 9,000కు పైగా మెడికల్ సీట్లు ఉన్నాయి. మన పక్కనుండే కర్ణాటకలో 12,000కు పైగా సీట్లు ఉన్నాయి. ఇటు కింద నుండే తమిళనాడులో 11,000కు పైగా మెడికల్ సీట్లు ఉన్నాయి. మన పైనుండే మహారాష్ట్రలో 11,000కు పైగా మెడికల్ సీట్లు ఉన్నాయి. మరి ఏపీలో ఎన్ని మెడికల్ సీట్లు ఉన్నాయి? 5,000. అంటే కనీసం చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్న సీట్లతో పోలిస్తే సగం కూడా ఏపీలో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు నడపలేము అని చెప్తున్నాం. ఎందుకంటే ఎవడో తీసుకొచ్చిన వాడి మీద మనకి రాజకీయ కక్ష ఉంది, పేరు వాడికి రాకూడదు. సీట్లు పేదవాళ్ళకి రాకపోయినా ఏం పర్వాలా. పైగా గుజరాత్ మోడల్లో PPP అని చెప్తున్నారు. అదేంటో కూడా చూద్దాం. గుజరాత్ లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని కాలేజీలు నడుపుతూ ఉన్నారు. అదానీ లాంటి సంస్థలు కాలేజీలు, ఆసుపత్రులు నిర్వహిస్తాయి. దీంట్లో ప్రభుత్వ వాటా కొంత ఉంటుంది. ఎంత ప్రభుత్వ వాటా ఉంటే మాత్రం ప్రైవేట్ వాడు ఎందుకు నడుపుతాడు? అదానీ మీద ఇంకొకరి మీద పర్టికులర్ గా మాట్లాడడం కాదు, లాభాపేక్ష ఉంటేనే, ఖర్చులు పోగా వాడికి మార్జిన్ ఉంటేనే కదా నడుపుతాడు. అలా నడిపేటప్పుడు అక్కడ పేదవాడు చదువుకోగలుగుతాడా? పేదలకి వైద్యం అందే అవకాశం ఉంటుందా? కార్పొరేట్ కి దానికి తేడా ఎక్కడ ఉంటుంది? పైగా గుజరాత్ అనేది ప్రైవేట్ ఇండస్ట్రీ మీద ఎకానమీ ఆధారపడిన రాష్ట్రం. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. పెట్రోకెమికల్స్ రాజధాని ఏది ఇండియాలో అంటే గుజరాత్. ఫార్మాసిటికల్ రాజధాని ఏది అంటే గుజరాత్. డైమండ్ పాలిషింగ్ లాంటి ఇండస్ట్రీ
ఇండస్ట్రీ కుటీర పరిశ్రమలాగా సూరత్ లాంటి చోట్ల నడుపుతూ ఉంటారు. ఈ 3 పరిశ్రమల ఆధారంగానే గుజరాత్ లో జిఎస్డిపి గానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గానీ ఉంటుంది. ఈ 3 మినహాయిస్తే గుజరాత్ దేశంలోనే సగటు రాష్ట్రాల కంటే దిగువన ఉంటుంది. ప్రైవేటు రంగం మీద రాష్ట్రం ఆధారపడినప్పుడు అక్కడ పీపీపీ తీసుకున్నారంటే అర్థం ఉంది. మన దగ్గర ఏమి ఇండస్ట్రీ ఉందని, మన ఎకానమీలో ప్రైవేట్ రంగం కాంట్రిబ్యూషన్ ఎంతని మనం పీపీపీ తీసుకొస్తామండి? ఇది చూస్తే పేదలు వైద్య విద్యకు దూరం అవడమే కాకుండా జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఉంటే గనక భారీ స్థాయిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వచ్చి ప్రజారోగ్యం మీద ఫోకస్ శ్రద్ధ పెరిగే పరిస్థితి ఉండేది. ఈ అవకాశాలని ఏపీ కోల్పోయింది. ఇలాంటి సమయంలో మనం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించటం లక్ష్యం అనే ఒక నినాదం మీద పబ్లిసిటీ చేస్తూ ఉంటే చప్పట్లు కొట్టేందుకు 40% జనాభా మనతో సిద్ధంగా ఉన్నారు అని భావించడం అనేది నిజంగా ఆశ్చర్యం. నేను అందుకే చెప్తున్నది, రాజకీయాల వారీగా జనం విడిపోయినప్పుడు, ప్రత్యర్థుల్ని దెబ్బ కొట్టడమే రాజకీయ పరమావధి అయిపోయినప్పుడు పేదల ప్రయోజనాలు, రాష్ట్ర భవిష్యత్తు ఎలా దెబ్బతింటాయి అనడానికి ఏపీ ఒక కేస్ స్టడీ కాబోతోంది. యు మార్క్ మై వర్డ్, దిస్ ఈజ్ నాట్ ఫర్ జగన్, దిస్ ఈజ్ నాట్ అగైన్స్ట్ సిబిఎన్, దిస్ ఈజ్ ఫర్ ద గుడ్ ఆఫ్ ద స్టేట్. దిస్ ఈజ్ కీ టాక్స్ ఫర్ యూ.